దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యంలో నుండి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకుందాం. రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఎంతో అద్భుతమైన వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. ఇందులో ఉన్న మాటలు మనము విడదీసి చూసినట్లయితే ఒక 3 ప్రత్యేకమైన విషయాలు తెలియజేస్తున్నాడు. మొదటిగా, మీరు ఈ లోక మర్యాదను అనుసరించకూడదు అని చెప్పాడు. అది మొదటి విషయం. రెండవదిగా, మీ మనస్సు మారి ఏం కావాలి? మీరు నూతనము కావాలి. మీ మనస్సు మారాలి, మీరు మారాలి. అది దాని యొక్క అర్థం. మీ మనస్సు, మీ ఆలోచన విధానం మార్చుకొని మీరు క్రొత్తవారుగా ఉండాలి. మీ మనస్సు మారి నూతన మగుట వలన మీరేం కావాలి? మారిపోవాలి, మీరు మారాలి అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ట్రాన్స్ఫార్మ్ కావాలి అంటాడు ఇంగ్లీష్ బైబిల్లో. ట్రాన్స్ఫార్మేషన్, రూపాంతరము చెందుట, మన ఉన్న స్థితిలో నుండి ఒక ఉన్నతమైన స్థితిలోనికి మారిపోవుట. ఇది రెండవదిగా మనం చూస్తున్నాం. అప్పుడు దేవుని చిత్తం ఏంటో నీకు అర్థమవుతుంది. మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందితే దేవుని చిత్తం ఏంటో నీకు అర్థమవుద్ది. ఆ చిత్తం, ఆ దేవుని చిత్తం అనేది, అనగా దేవుని ఇష్టం అనేది, అది ఉత్తమమైనదని, అది అందరూ అంగీకరించదగినదని, అలాగే లోపము లేనిది, పర్ఫెక్ట్ అని నీకు అర్థమవుతుంది, నువ్వు తెలుసుకుంటావు అనేది ఈ వాక్యం మనకు తెలియజేస్తున్న విషయాలు. 3 విషయాలు. ఒకటి, మీరు లోక మర్యాదను అనుసరించకూడదు, లోకమును పోలిన వారుగా మారకూడదు అనేది మొదటిగా చెప్తున్నాడు. రెండవదిగా, మన మనస్సును మార్చుకోవాలి, మన మనస్సును మార్చుకొని రూపాంతరం చెందాలి అనేది, అలాగే దేవుని చిత్తం ఏంటో మనము పరిశోధించి తెలుసుకోవాలి, తెలుసుకొనున్నట్లుగా మనస్సు మారాలి. మన మనస్సు దేవుని చిత్తాన్ని తెలుసుకునేది కావాలి, అలాగే ఆ దేవుని చిత్తం ఏంటో అది తెలియజేస్తున్నాడు. లేదా మనం 2 విషయాలుగా కూడా ఇక్కడ చెప్పవచ్చు. లోక మర్యాదను అనుసరించకూడదు, నీ మనస్సు మార్చుకొని నీ మనస్సును దేవుని చిత్తాన్ని పరిశోధించి తెలుసుకోవడం మీద పెట్టాలి అనే 2 విషయాలుగా కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు, సులభతరం ఉండడానికి కోసం. లోకాన్ని నువ్వు అనుసరించకూడదు. దాని గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకం తీరు ఎందుకు అనుసరించొద్దు అనే దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే దాంతోనే ముగించబడుతుంది. అయినా నాకు సంతోషమే, ఎందుకంటే ఇదే కీలకమైన విషయం. ఈ లోకంలో ఉన్న న్యాయం ఏంటో తెలుసా? మెజారిటీ ఈజ్ లా. ఈ లోకంలో ఉన్న న్యాయం నిజానికి న్యాయం కాదు. మీరు ఈ లోకంలో రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ని బట్టి ఉంటుంది. అలాగే ఆ న్యాయం ఏది చెప్తుంది అనేది ఒకటి ఉంటుంది, దానికి ఒక కొలమానం ఉంటుంది. దానికి విషయాలు వ్యక్తికి తెలుసా తెలియదా అనేది పరీక్షించడం, తెలియనప్పుడు కొంత శిక్షను తగ్గించడం, తెలిసినప్పుడు ఖచ్చితంగా శిక్ష వేయడం, తెలిసి కూడా 2-3 సార్లు చేస్తే మళ్ళీ కఠినత్వం అనేది శిక్షలు అమలు చేయడం, ఇటువంటివన్నీ ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టే తీర్పు అనేది ఉంటుంది. అంతేకాని ఒక వ్యక్తి ఆ యొక్క చట్టాన్ని మీరినప్పుడు, ఇతడు నేరం చేశాడు అని చెప్పబడినప్పుడు, అతని తరపున 1,00,000 మంది ఉంటే ఆ 1,00,000 మందికి ఈ శిక్షను పంచరు.
ఆ 1,00,000 మంది ఉంటే ఉంచుకో, వాళ్ళంతా బయట ఉండాలి. నువ్వు మాత్రమే లోపలికి రావాలి, తీర్పు వినాలి, జడ్జి ముందు నిలబడాలి, శిక్షణ పొందాలి. నీతో 1,00,000 మంది ఉన్నా, 10,00,000 ఉన్నా సంబంధం లేదు. అర్థమవుతుందా? ఇతని తరపున 1,00,000 మంది ఉన్నారు, ఇతని తరపున 10,00,000 మంది ఉన్నారు గనక నీవు ఇతనికి న్యాయం చేయమంటే కుదరదు. లేక ఇతన్ని క్షమించమంటే మందిని బట్టి కాదు. బయట నడుస్తుంది ఆ విధంగా. కానీ నిజానికి న్యాయం ముందు నిలబడ్డ రోజు ఆ పప్పులేం ఉడకవు. మీకు అర్థమవుతుంది కదా? నేరము స్థాపించబడతారు. 1000 మంది వచ్చినా, 10,000 మంది వచ్చినా, 10,000 వేరు, ఎవరి క్రియలు వారివి అన్నట్లుగా ఉంటుంది. కానీ మనం వింటున్నదేంటి, జరుగుతున్నదేంటి, నడుస్తున్న చరిత్రలో ఏం చూస్తున్నా మెజారిటీస్ లా అనుకుంటున్నారు. కానీ కానే కాదు. ఒకడు నేరం చేసి తప్పించుకోవడానికి ఎంతమంది అతని తరపున ఉంటే తప్పించుకోవచ్చు అని చట్టంలో ఉంది? అలాంటిదేమి లేదు కదా. ఎంతటి వ్యక్తి అయినా సరే, ఎంతటి వ్యక్తి, నీవు ఎవరవు అనేది ముఖ్యం కాదు, నువ్వేం చేసావు అనే దాన్ని బట్టి నేరము ఉంటుంది. నువ్వు ఎవరైనా సరే అంటారు అక్కడ ఎవరైనా సరే నేరం చేస్తే అబద్ధాలాడి మోసాలు చేసి తప్పించుకోవడం జరుగుతుంది. మీకు అర్థమవుతుందా? అబద్ధం ఆడుతున్నాడంటే అర్థం ఏంటి? తప్పించుకోవడానికి మార్గం లేదని అర్థం. ఒక వ్యక్తి ఎందుకు అబద్ధం ఆడుతున్నాడు? ఆ అబద్ధం ఆడేవాడికి ఏం తెలుస్తుంది? నేను చేసింది తప్పు, దానికి శిక్ష తప్ప ఇంకొకటి లేదు అని అర్థమయ్యే కదా ఈ పని చేస్తున్నాడు. వణికిపోతున్నాడు లోపల అనేది కూడా అక్కడ అర్థం చేసుకోవాలి. సరే, ఈ రోజున చాలా మంది ఏ విధంగా ఉన్నారంటే అటువంటి విధానాలే గుంపులో నువ్వొక్కడి స్వరం ఎవడు వింటాడు? అందరు దేనికి చెయ్యి అంటున్నారు, నువ్వు చెయ్యను. ఇక అనేవాడు నేను అన్నా కూడా ఎవరికి వినబడదు. అనుడు ఎందుకు? ఏమనుకుంటారండి మనుషులు? అందరి స్వరం ఒకటైనప్పుడు నేను మాట్లాడి కూడా లాభం లేదనుకుంటాడు. ఎందుకు అనుకుంటున్నావు అలా? నీ వాయిస్ అనేది వినిపించకపోయినా నీ బయట నుండి వచ్చే స్వరం అది ఎవ్వరికి వినబడకపోయినా దేవుడు వింటాడు దాన్ని. అది చాలా ప్రాముఖ్యం. ఎవ్వరు వినలేని చోట అరణ్య రోదన అనే దాన్ని కూడా దేవుడు ప్రాణాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు కోల్పోయిన వ్యక్తికి. ఎంత తీసుకుంటున్నాడో చూడండి. కాబట్టి లోకమునకు ఈ విషయాలు తెలియవు. అసలు లోక మర్యాదను ఎందుకు అనుసరించకూడదు దేవుడు అంటున్నాడంటే, అసలు లోకం ఒక మర్యాదను దేనికి స్థాపించింది అది మీరు చూడండి. మనల్ని ఎందుకు వద్దంటున్నాడు అనే ప్రమాణాలు వేరు. ఇది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. వారు ఇక్కడ బ్రతకడానికి, మనం ఇక్కడ బ్రతకడానికి కాదు, నిరంతరం బ్రతకడానికి. అది మన ప్రమాణం. వారు నిరంతరం బ్రతకాలని కాదు, చావును జయించాలని కాదు వారు మాట్లాడే విధానం. కానీ వారు ఏర్పాటు చేసుకునేది దానికోసం కాదు, ఏదో 4 రోజులు బ్రతకాలని. నేను 4 రోజులు బ్రతకడానికి కాదు, చావును జయించి చావు లేని జీవితాన్ని, అమరత్వాన్ని, అక్షయతను, దేవునికున్న శాశ్వత జీవాన్ని వారసునిగా పొందాలనుకుంటున్నాను. ఇది క్రైస్తవ్యం యొక్క ప్రత్యేకత. అందుకొరకు ఇది నిర్మించబడింది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ విలువలు వేరు, ఆ విలువలు వేరు. ఆ విలువలకున్నది ఏంటంటే ఏదో 4 రోజులు బ్రతకడం, ఏదో ఇప్పుడు బయటపడ్డామా లేదా, ఏదో ఇప్పుడు బ్రతికామా లేదా. ఇక్కడ అది కాదు. ఇక్కడ చచ్చినా సరే మళ్ళీ చావు లేని జీవితంలో అడుగు పెట్టడం. ఇక్కడ చావు కూడా మనకు చిన్నదే. ఇక్కడ చావు కూడా మనకు స్వీకరించుటలో ఒక అంశమే అది. దాన్ని నేను ఘనంగా ఎంచుతున్నాను. ఎందుకంటే అదే నన్ను అక్కడికి చేర్చేదవుతుంది. అదే నేను కోరిన గమ్యములోనికి నన్ను తీసుకొని వెళ్ళి నిలబెట్టేది, అప్పగించేదై ఉంది అదే. అలాంటప్పుడు దాన్ని ఎలా స్వీకరిస్తామండి? అదే నన్ను తీసుకొని వెళ్ళి దేవుని రాజ్యంలో నీవు ఇక్కడ ఉండడానికి భాగ్యవంతుడవు అలా నిలబెడుతుంది. కాబట్టి మరణం అనేది అది ప్రతికూలమైంది, వ్యతిరేకమైంది, తిరస్కరించేది కాదు. నా బ్రతుకు మూలముగానైనా సరే, నా చావు మూలముగానైనా సరే ఒకటి జరగాలి. ఏంటది? క్రీస్తు నా శరీరము ద్వారా ఆయనకు ఘనత రావాలి అనేది చెప్పాడు. ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తాం 1వ అధ్యాయంలో.
కాబట్టి మనం గ్రహించాలి, దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది, లోక మర్యాదను అనుసరించకు. ఆ లోక మర్యాద యొక్క ప్రమాణాలు చాలా చిన్నవి, నశించేవి, క్షయమైపోయే జీవితానికి సంబంధించింది. కానీ నిన్ను జీవించమనేది పరలోకం గుర్తించాలి. అక్షయతను నీకు పంచిపెట్టే విలువలు నీకు ఉండాలి. నీవు నిత్య జీవ సంబంధమైన నడకను నువ్వు కలిగి ఉండాలి. యుగాయుగములు జీవించడానికి హక్కు కలిగిన జీవితాన్ని నువ్వు జీవించాలి. ఆ ప్రమాణాలు ఇక్కడ దేవుడిచ్చేవి. కానీ లోకములో ఉన్న ప్రమాణాలు, దీని ద్వారా మరణంతో మాట్లాడతావా, దీని ద్వారా నీవు కష్టాలతో మాట్లాడతావా, దీని ద్వారా శ్రమతో నువ్వు మాట్లాడగలవా? జరుగుతున్న దేన్ని నువ్వు ఆపలేవు. జరుగుతున్న దేనికి నువ్వు ప్రత్యేకంగా నిలబడ లొంగి తీరాల్సిందే. అది లోకం యొక్క జీవితం. కానీ దేవుడు జీవించమంటున్న జీవితం 1000 మంది నీ ప్రక్క పడిపోయినా, 10,000 మంది నీ కుడి ప్రక్కన కూలినా అపాయం నీ దగ్గరికి రాదు. ఎందుకు? ఆ లోక మర్యాదను అనుసరించే వ్యక్తి కోసం అది కాదు. లోకములో నుండి దేవుడు తన కోసం ప్రత్యేకించిన వ్యక్తుల కోసం అది. కాబట్టి అవి చిన్నవి, అవి ఉత్తమమైనవి కాదు. దీనికంటే ఇది బెటర్ అనేవి అన్ని పోయి మరణానికి అప్పగించుకుంటాయి. అన్నిటికీ మరణమే దేవుడు అక్కడ, అన్నిటికీ మరణమే కాపరి అక్కడ. మీకు అర్థమవుతుందా? అన్నిటిని తోలేవాడు మరణమే. ఆ మరణాన్ని, ఆ గుంపునంతా తీసుకెళ్లి నరకంలో వేసినప్పుడు మరణాన్ని కూడా తీసుకెళ్లి నరకంలో వేస్తాడు. మరణం ఒక దూత అనుకోండి, ఒక సాతాను దూత అనుకోండి. ఆ మరణాన్ని కూడా లాస్ట్కి ఏం చేస్తున్నాడు? నరకంలో వేస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? ఆ మరణము పాపాన్ని ఆధారం చేసుకొని సాతాను తరపున ఏలడానికి పనిచేస్తున్నవాడని బైబిల్ చెప్తుంది. మరణము మానవ జాతికి శత్రువు, విరోధి అని మనం సాతాను గురించి ఏమనుకుంటున్నామో వాడి ఆయుధం కూడా మరణము. మరణ భయం చేత లోకాన్ని చెరపడుతున్నాడు అనేది కూడా దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి మనం గ్రహించాలి, లోక మర్యాదను అనుసరించకూడదు, లోకాన్ని పోలిన ఉండకూడదు అని చెప్పాడు. ఒక వాక్యాన్ని మనం చూద్దాం. నిర్గమకాండము 23వ అధ్యాయము దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నిర్గమకాండం 23వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, దుష్కార్యమును జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు అనే మాటను మనం చూస్తున్నాం. అలాగే న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలకకూడదు అని కూడా దేవుని వాక్యం తెలియజేస్తుంది. చూడండి, సమూహం అంతా కూడా సమూహాన్ని వెంబడించక వారు దేనికోసం వెళ్తున్నారో నీకు తెలుసా? వారందరూ కూడా దేని కొరకు వెళ్తున్నారు? ఈ రోజున అందరు ఎటున్నారు అనే విషయాన్ని చూస్తున్నారు. అందరూ ఎటున్నారు కాదు, అసలు సంగతి ఏంటి అనేది చాలా ప్రాముఖ్యం. ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఆయన ఎందుకు వచ్చానో చెప్పిన దాంట్లో ఒక మాట ఉందండి. భూమి మీద అందరిని ఒకటి చేయడానికి నేను రాలేదు అని చెప్పాడు. హల్లెలూయా. అందరినీ ఒకటి చేయడానికి నేను రాలేదు, సత్యము కొరకు రాగలిగిన వ్యక్తిని ప్రత్యేకంగా పిలవడానికి నేను వచ్చాను అని చెప్పాడు. సత్య సంబంధి అయిన వాడు నా మాట వింటాడు. సత్యము కొరకు మనుషులని విభజించడానికి వచ్చానని చెప్పాడు. అది మనం గుర్తించాలి. అంతేకాని ఎవరెలాగున్నా ఒకటిగా ఉండండి, ఎవరెలాగున్నా ఒకటి కాదు. సత్యము కొరకు నిలబడే వారెవరు? మోషే కొండ మీద నుండి కిందికి రాకముందు పరిస్థితి చూస్తే అందరూ ఒకటిగా ఏం చేస్తున్నారంటే డాన్సులు కూడా వేస్తున్నారు. డాన్సుల గురించి ఎప్పుడైనా మీరు ఆలోచించారా? నాట్యాలు చేసే పరిస్థితి అంటే దాని యొక్క మనిషి యొక్క ఆనందం యొక్క తీవ్రతరమైన స్థాయి. ఎందుకింత ఆనందం అని చూస్తే ఇక మోషే లేడు, అలాగే జీవం కలిగిన దేవుడు లేడు. దేవుణ్ణి బొమ్మతో సమానం చేశాం. బొమ్మ ఏం చెప్పదు, మనం ఏం చేస్తే అది జరుగుతుంది. బొమ్మ చాటున మనిషి యొక్క అకృత్యాలు, అది వారి ఆనందానికి కారణం. మాట్లాడే వ్యక్తి, నియంత్రించే వ్యక్తి లేడు. ఇక మనం ఏదంటే అదే. దేవుణ్ణి ఏం చేసాం? బొమ్మగా చేసేసాం. ఇక అక్కడి నుండి వాయిస్ రాదు, ఏమి రాదు, అన్ని మనం చేసేదే. అలాంటి కుట్రపూరితంగా జరిగింది అదంతా కూడా సాతానులో నుండి మనుషుల ద్వారా. నేటికి అటువంటి పరిస్థితులు. ఎందుకంటే దాని నుండి వినేది లేదు, మాట్లాడేది లేదు, నియంత్రించేది లేదు. ఇక ఎవరిష్టం వారిదే, ఎవరి మతం వారిదే అనే పరిస్థితిలో అనేకులు
ఉండడాన్ని గురించి మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, సమూహాన్ని నువ్వు వెంబడించొద్దు. వారెందుకు వెళ్తున్నారు అనే విషయాన్ని గమనించాలి అనేది వాక్యం తెలియజేస్తుంది. ఇది మొదటిగా మనం నేర్చుకుంటున్న విషయం. అలాగే లోకాన్ని ఎందుకు వెంబడించకూడదంటే, నేను ముందు చెప్పినట్లుగా లోకం యొక్క విధానాలన్నీ చిన్న చిన్న బెనిఫిట్స్ కోసం. మీకు అర్థమైందా? లోకం యొక్క విధానాలన్నీ దేని కొరకు? చిన్న చిన్న బెనిఫిట్స్ అండి. కానీ దేవుడు మనల్ని దేనికి ఉండమంటున్నాడు? ఆశీర్వాదాలకు వారసులగుటకు దేవుడు ఉండమంటున్న విలువలు వీటికి ఉన్నాయి. వాక్యం ఎంత శక్తివంతమైందో తెలుసా? వాక్యము నీ యొక్క ప్రమాదాన్ని నీకు ఆనందంగా మార్చగలిగేది వాక్యం. నీకు అడ్డుగా ఉన్నదాన్ని రహదారిగా మార్చగలిగేది వాక్యం. హల్లెలూయా! మీకు అర్థమవుతుందా? వాక్యం వేరు. వాక్యం అంటే ఏంటి? దైవజనునిదా? వాక్యం అంటే సంఘ కాపరిదా? వాక్యం అంటే దేవుంది. దేవుడంటే ఏంటో అది వాక్యం. దేవుని జ్ఞానములో నుండి మన కోసం వచ్చింది. వాక్యానికి లోబడే విషయంలో ఎవరిని అడిగి లోబడతావు? వాక్యానికి లోబడాల్సిందే. కాబట్టి ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి యేసుక్రీస్తు ద్వారా మనకి నిత్య జీవం ఉంది. ఆయన యందు మన విశ్వాసాన్ని ఉంచితే మనకు నిత్య జీవం ఉంది అనేది మనం గుర్తించాలి. అయితే ఇక తర్వాత జరిగేవన్నీ కూడా నిత్యత్వములో నీ స్థానాన్ని నిలబెడతాయి. నిత్యత్వంలో నీకు ఏ స్థానం ఇవ్వాలి, ఏ అంతస్తులో నేను నిలబెట్టాలి అనే దాని కోసమే దేవుడు ఇంతటి వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. నిత్యత్వంలో ప్రతిదీ మన యొక్క క్రియ మీద ఆధారపడి ఉంది. మన క్రియ, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను జీతమును సిద్ధపరుస్తున్నాను. ఆ జీతం మన మీదనే, మన క్రియ మీదనే ఆధారపడి ఉంది. అది మనం గ్రహించాలి. కాబట్టి ఈ లోక మర్యాదను మనం అనుసరించకూడదు అనే విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే ఎన్ని విషయాలు ఉన్నాయి, నేను ముగింపులోనికి రావాలి. నా ముందు అనేకమైన వాక్యాలు ఉన్నాయి, త్వరగా చదవడానికి కోసం కూడా, కానీ అర్థం కావాలి కదా. దేవుడు చెప్పాడు, ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువైపోతాడు అన్నాడు. లోక స్నేహం అనేది మనకు కొంచెం ఇష్టంగా ఉంది అంటే మనసులో మనము కోరుకుంటున్నాం, బయటికి ఏం చేయలేకపోవచ్చు. చేయగోరునో ఆ కోరిక ఉంటే నువ్వు ఆల్రెడీ దేవునికి శత్రువైపోయావు. దేవుడు నడిపించే ఉత్తమమైన దానికి శత్రువైపోయావు. ఇక్కడ మనం గ్రహించాలి, లోకము చెప్పేవన్నీ కూడా చాలా చిన్న చిన్న విషయాలు. కష్టాలు వచ్చినప్పుడు, పరిస్థితులు మారినప్పుడు అవేమి పని చేయవు. మరణం వచ్చినప్పుడు అది పని చేయదు. శాపం వచ్చినప్పుడు అవేం పని చేయవు. కానీ దేవుడు చెప్పేవి, మరణము కూడా నీ ముందు తల వంచాల్సిందే, మరణము కూడా నీకు సహాయపడవలసిందే. మరణాన్ని దేవుడు నిరర్ధకం చేసి జీవాన్ని, అక్షయతని వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఇప్పుడు మరణము మనకు నిరీక్షణ ద్వారమైంది. మరణం ఇంతకు ముందు బంధించేది, భయంకరమైన నరకములో పడవేసేది మరణం. కానీ క్రీస్తులో మరణం అనేది ఎలాంటిదో తెలుసా? దేవుని రాజ్యములో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన జీవితంలో అడుగు పెట్టడానికి ఒక తెర మాత్రమే. ఇప్పుడేమైంది చూడండి. మరణము యేసుక్రీస్తులో ఉన్నవారికి మరణము ద్వారము. దేనికి ద్వారము? మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన జీవితానికి. ఆయన నమ్మినందుకు నీకేం దొరికిందో దాన్ని నువ్వు అనుభవిస్తూ నిన్ను ప్రశ్నించిన వారందరి ఎదుట ఒక ప్రదర్శన కూడా ఉంటుంది. అది సర్వలోకం నిలబడిన రోజున ఆయన నమ్మిన వారికి ఏం జరిగిందో దాన్ని చూడాల్సి వస్తుంది. అది కూడా మనం గ్రహించాలి. కాబట్టి ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు, ఈ లోక మర్యాదను మనం అనుసరించకూడదు అనేది ప్రభు తెలియజేస్తున్నాడు. అలాగే ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో, యాకోబు 4:4 ఈ మాటను మనం చూస్తున్నాం, వాడు దేవునికి శత్రువైపోతాడు అన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనము ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. ప్రభువు ఉత్తమమైన మన కొరకు ఏర్పాటు చేశాడు, నిరంతరం ఉండేవి ఏర్పాటు చేశాడు. ఈ లోకము క్షయమైపోయే వాటి కోసము విధానాలను రూపొందించుకున్నారు. అది ఈ లోక పరిధి వరకే. దానికోసం వాక్యం ఏముంటుందో తెలుసా? నీవు కూడా యేసుక్రీస్తులు అలాగే జీవిస్తే ఈ జీవిత కాలం మట్టుకే, ఈ జీవిత కాలం కొరకే
ఈ జీవితానికి సంబంధించి మాత్రమే నువ్వు దేవునిలో యేసుక్రీస్తులో నిరీక్షించు వాడవైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యుడు అయ్యిండు. ఈ జీవితం కొరకు కాదు, దేవుడు నిన్ను నీవు ఉపేక్షించుకో అన్నాడు. ఈ లోకం ఏం చెప్తుంది? ఈ లోకం ఏం చెప్తుందండి? నీవు ముఖ్యం, నేను ముఖ్యం. నిన్ను నీవే కాదనుకో. దేవుని మార్గం ముందు, దేవుని వాక్యం ముందు క్రీస్తుని వెంబడించాలంటే ఏం కావాలి? నేను ముఖ్యం, నేను అది ముఖ్యమా? నేను అనేది చావు చంపి నీ మీద నిలబడుతుంది అలాంటి వాళ్ళందరికీ. కానీ నేను కాదు, క్రీస్తు అనే వ్యక్తికి చావు మన పాదాల క్రింద ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఎవరు ముఖ్యము? నేను కాదు వాక్యం, నేను కాదు క్రీస్తు, నేను కాదు ఆయన నాకు చెప్పేది ముఖ్యం. దానికోసం నేను అనేది చెరిపివేయడానికి కూడా నేను సిద్ధం. అది బైబిల్ చెప్తుంది. నన్ను వెంబడించాలంటే ఏం చేయమన్నాడు? నీవు తనను తాను ఉపేక్షించుకోవాలి. నేను అనే దాన్ని స్థాపిస్తూ ఉంటే ఏం జరుగుతుంది? కాబట్టి ప్రభు విధానాలు వేరు. మనకు చాలాసార్లు అర్థం కావట్లేదు దేవుని వాక్యం. ఎందుకంటే ఈ లోక మర్యాద మనలోనికి వచ్చి చోటు చేసుకుంది. అప్పుడు ఈ లోక బెనిఫిట్సే, ఒక్క సంఘటన చాలు ఈ లోక బెనిఫిట్స్ తలక్రిందులు చేయడానికి కోసం. ఒక్క సంఘటన, ఒక్క మరణకరమైన వ్యాధి చాలు నీ ఆస్తి మొత్తాన్ని జీరో చేసి శూన్యంలో నెట్టివేయడానికి. 12 సంవత్సరాల నుండి వ్యాధి కలిగిన స్త్రీని గురించి చూస్తే అనేక వైద్యుల చేత తిప్పలు పడింది. శరీరానికి తిప్పలు, ఆస్తి తరిగిపోవడం, చివరికి మరింత సంకటం. ఒక్క సంఘటన చాలు. కానీ దేవునిలో అక్షయమైన ధనము, తరిగిపోని సంపద, అది దేవుని వాక్యం. దేవుని వాక్యము మరణము కూడా నీ నుండి వేరు చెయ్యలేని భాగ్యాన్ని ఇస్తుంది. వాక్యం ఈ లోకం ఇవ్వగలదా? ఈ లోకంలో ఎంత పేరు సంపాదించినా 49వ కీర్తన అదే చెప్తుంది. ఒకడు ధన సంపన్నుడైనా వాని ఇంటి ఘనత విస్తరించిన, ధనము ఇంటి ఘనత అంటే ఖ్యాతి విస్తరించిన భయపడకు అంటే అక్కడ నేను నాకు అవసరమైన మాట పెట్టుకోవాలనుకుంటున్నాను. ఏమంత ప్రత్యేకంగా చూడకు, ఆకర్షించబడకు. అది నేను అక్కడ భయపడకు అన్న దాంట్లో నేను ఆ మాట చెప్తుంది. దాని అర్థం అదే. నువ్వు ఆశ్చర్యపోకు. ఇతని ధనము, అలాగే ఇతని పేరు, అది ఏమాత్రం అతనికి అక్కడికి రాదు, దిగదు. అతని వెంట దిగదు, పేరు దిగదు, అలాగే ధనము దిగదు. అది ఈ లోకం విషయాలు. కానీ దేవుడు చెప్పేది అది కాదు. అందుకే శరీరాన్ని బట్టి విత్తువాడు శరీరం నుండి క్షయమను పంట. క్షయం అంటే శూన్యం, అంతా పోగొట్టుకోవడం. క్షయం అంటే నాశనం, అంతా పోగొట్టుకోవడమే. అదే నీవు ఏమి తీసుకొని వెళ్ళలేని పరిస్థితిలో. కానీ దేవుడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? మనల్ని ధనవంతులుగా చేయడానికి. అక్షయమైన ధనాన్ని పంచే కార్యక్రమాలు చెప్తుంది బైబిల్. మీకు తెలుసా? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఏం దొరుకుతుంది? ప్రపంచంలో దొరకండి నీకు దొరుకుతుంది. ప్రపంచంలో ఏం దొరుకుతుందో ఒకవైపు రాసుకో. 1 గంట వర్క్ చేస్తే నీకేం దొరుకుతుందో రాసుకో. ఇక్కడ ఊహించలేంది రాసుకో. నువ్వు ఊహకు మించిన దాన్ని. అది నిజం, అది మనం గ్రహించాలి. ఆయన రక్షించుకున్నవారు తప్ప ఎవరు ధన్యులు? అది మీరు ఆలోచించండి. ఆయన పిలుచుకున్నవారు తప్ప ఎవరు భాగ్యవంతులు? మనం ఎవరో ధన్యులు, ఎవరో భాగ్యవంతులు అనుకుంటున్నాం. కాదు. ఆ భాగ్యము నశించేది, వాడిపోయేది, పనికి రానిది. అది మనం గుర్తించాలి. వాడుకొనుట చేత నశించేది, చరిత్రగా మారిపోయేది. అది నీకు అక్కర రాదు. దేవుని వాక్యం నీకు అక్కరకు వస్తుంది. అది దేవుడు మనకు తెలియజేస్తున్న విషయాలు. కాబట్టి ఈ లోక మర్యాదను మనం అనుసరించకూడదు. దానికంటే ఉత్తమమైనది మనకు ఉంది, దానికంటే శ్రేష్టమైనది మనకు ఉంది. యుగాయుగములు ఉండగలిగేది, మనతో పాటు రాగలిగేది, మరణము కూడా వేరు చెయ్యలేనిది బైబిల్ చెప్తుంది మనకు. మనమేమో అనుసరిస్తున్నాం లోకం చెప్పేది. అది ఏమవుతుంది? ఒక పరిస్థితి మరొక పరిస్థితి అది పనికిరాదు. అది మనం గుర్తించాలి. మనుషులంతా ఎదుగుతున్నట్లుగా ఉన్నారు, కానీ అది ఆ ఘనత వారికి వర్తించదు. అలాగే వారు సంపాదించింది కూడా ఎవనివవుతాయి?
అందరు నేను భాగ్యవంతుడే అంటున్నారు. ఏం పండింది అసలు ఆ పంట? ఎవ్వరికి రాలేదు ఇన్ని సంవత్సరాల్లో. ఇంకేంటి అతనికి? అందరూ పొగుడుతున్నారు. కానీ అతనికి అర్థమవుతుంది, ఎవడివవుతాయి నీది, నీ కష్టము, అది ఈ లోక విధానాలు. కానీ దేవుడు మనకు నేర్పించేది ఎంత ఉత్తమమైంది. అందుకే మనం మనసు మారి వాక్యాన్ని ఆలోచించాలి, దేవుని చిత్తాన్ని ఆలోచించాలి. అది ఉత్తమమైనది. అది అన్ని సమయాల్లో అందరూ అంగీకరించవలసినది, అంగీకార యోగ్యమైనది. అలాగే అది సంపూర్ణమైంది, ఏ లోపము లేదు దాంట్లో. ఏంటది? దేవుని చిత్తం, దేవుని ఇష్టం. దేవుడు ఏది చేయమని మనకు తెలియజేస్తున్నాడు, దానికోసం ఎంత సమయం అన్న నీవు తీసుకో. తర్వాత అడిగేయి. ముందుగా ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఎంత సమయం అన్నా తీసుకోవాలి. దేవునికి ఇచ్చిన జ్ఞానము, సామర్థ్యాన్ని వినియోగించు. నీవేం చేయకపోయినా పర్వాలేదు, ముందు దేవుని చిత్తాన్ని కనిపెట్టు, తర్వాత చేయడం. అర్థమవుతుందా? తర్వాత చేయడం. ఒక వ్యక్తి పేపర్ రాస్తున్నాడు. 1 రాశాడు, 2 రాశాడు, 3 రాశాడు, 4 రాశాడు, 5 రాశాడు, 6 రాశాడు, 7 రాశాడు. ఏంటంటే 0. రాతలో ముందుకెళ్ళకు, ముందు ఆలోచించట్లో ముందుకెళ్ళు. మీకు అర్థమవుతుందా? ఆలోచించడములో ముందుండు. కనిపెట్టు దేవుని చిత్తాన్ని. దేవుడు చెప్పేదాన్ని తెలిసి నువ్వు ఒక్కదాన్ని చేసిన దాని జీతం యుగాయుగంలో అనుభవిస్తావు. అలా కాకుండా దేవుని చిత్తాన్ని కనిపెట్టకుండానే నువ్వు ముందుకు వెళ్ళి పరిగెత్తితే ఎంత పరిగెత్తావో అంత వేస్ట్ అయిపోతుంది. కాబట్టి సమయాన్ని దేనికి తీసుకోవాలి? పరీక్షించి తెలుసుకో. పరీక్షించడానికి, దేన్ని పరీక్షించడానికి? దేవుని చిత్తం ఏది, అదే వాక్యం మనకు తెలియజేస్తుంది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు నీ మనసు మారి నూతన మగుట వలన నీవు రూపాంతరం పొందాలి. ఎక్కడికి రావాలి? ట్రాన్స్ఫర్మేషన్. నీవు రూపాంతరం పొందాలి, ఒక నూతన స్థితిలోనికి నువ్వు రావాలి. ఏంటా నూతన స్థితి? దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకుంటాను అనే స్థితిలోకి రావాలి. నీ మనసు మారాలి. ఏదో ఒకటి అనుసరిస్తానని కాదు, నేను దేవుని చిత్తాన్నే తెలుసుకొని అనుసరిస్తాను అనే దగ్గరికి నీ మనసు యొక్క వైఖరి రావాలి అంటుంది దేవుని వాక్యం. అక్కడికి నువ్వు రావాలి. ఏది పడితే అది నేను చేయడం కాదు, చేసే ఒక్కటైనా దేవుడు చెప్పిందై ఉండాలి నా జీవితంలో. 100 చేసుకొని ఒక్కటి కూడా లేదు నాకు ఇష్టమైంది, నాకు ఇష్టమైన ఫలము ఒక్కటైనను లేకపోయేను అన్నాడు కదా వాక్యంలో. అలాగే ప్రవక్త తెలియజేస్తున్నాడు, ప్రభువుకి ఇష్టమైన ఒక్క ఫలము కూడా లేదు. పనికిరాని ఎన్ని ఉంటే ఏంటండి? మీకు అర్థమవుతుందా? అందుకే మనము టైం దేనికి తీసుకోవాలి? మనస్సు మారి నూతనం కావాలి. నేను దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, పరిశీలనగా తెలుసుకోవాలి. అది నాకు అర్థమయ్యాకనే నేను దాని కొరకు అడిగేస్తాను. కష్టపడడం, పని చేయడం తర్వాత ముందు పనిని కనిపెట్టు. దేవుని చిత్తాన్ని కనిపెట్టడానికి టైం తీసుకో, ఆలోచించు. నీ జ్ఞానం అంతటిని, దేవుడి నీకు ఇచ్చిన అనుభవం అంతటిని వాక్యము దగ్గర వినియోగించు. వాక్యములో నుండి ఆ అక్షయమైన సంగతులు, పరలోక సంగతులను వాక్యములో నుండి కనుగొనేంత వరకు చదువు. తర్వాత చదివిన దాంట్లో ఏం చేయాలి? పరిశీలించు. పరలోక జీవితం, దేవుడు చెప్పిన జీవితం, దేవుడు తెలియచేసే చిత్తం నేను చదివిన వాక్యంలో ఉందా లేదా దొరికేంత వరకు చదవాలి. తర్వాత దొరికేంత వరకు నువ్వు ఆలోచించాలి. ఇది వాక్యం చెప్తుంది. మనస్సు మారి నూతనం కావాలి. దేని కొరకు? దేవుని చిత్తమేదో, ఉత్తమమైన, అనుకూలమైన, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మనసు మారాలి. మనసు అంత ఓపిక నాకు లేదంటుంది. అంత ఓపిక నాకిప్పుడు లేదు, ఓపిక తెచ్చుకోవాల్సిందే. అదే మనసు మారడం. నా మనసు నా మాట వినట్లేదు, వినాలి. వినకపోతే అంత చెత్తే. నువ్వు సమకూర్చుకునేదంతా కూడా చెత్త చెదారమే. కాల్చివేయబడేదే, తొలగిపోయేదే నీ నుండి దూరం చేయవలసిందే. విలువైన దానికోసం ఎంత సమయమైన తీసుకోవాలి. అది వాక్యం. దాన్ని నువ్వు పరీక్షించి తెలుసుకున్నట్లుగా నీ మనసు మారాలి. ఎందుకంటే ఇప్పుడు మనసు ఏదో ఒకటి చేద్దాం,
మనుషులందరూ ఏం చేస్తున్నారో దాని కొరకు ఆకర్షించబడదాం. దేవుని సన్నిధిలో తెలుసుకోవాలి, నేను వినాలి, నేను తెలుసుకోవాలి. ఇలా మనసు మారాలి. మనస్సు మారాలి. ఎక్కడికి? ఎక్కడుంది? ఎక్కడికి మారాలి? తొందరపడే దగ్గర ఉంది. ఎక్కడికి మారాలి? దేవుని చిత్తమేదో స్పష్టముగా, సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారు కావాలి దేవుని చిత్తం విషయంలో. ఇదిగో ఈ సంఘం, కొలసి సంఘం అని ప్రార్థన చేస్తున్నాడు కదా ఎపఫ్రోదీతు, లేక ఎపఫ్రా అనే వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ఎపఫ్రోదీతు గురించి ఫిలిప్పి 2వ అధ్యాయంలో చెప్తాడు. ఎపఫ్రా గురించి చెప్తాడు. అతడు ప్రార్థన చేస్తున్నాడు మీ కొరకు. 4వ అధ్యాయంలో అతడు మీ కొరకు పోరాడుతున్నాడు. మీరు దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారు కావాలి. ఏ విషయంలో కూడా మీకు అనుమానం ఉండకూడదు. దానికి ఎంత టైం తీసుకోవాలి? అదే ఇక్కడ చెప్తున్నాడు. దేవుని చిత్తం ఏదో, ఆ ఉత్తమమైన, అనుకూలమైన, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు నీ మనస్సు మారాలి, నీ మనస్సు రావాలి. నేను దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకుంటాను. దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోగలిగిన ప్రార్థనలో కూర్చోవడం, పడి ఉండడం అంటే నాకు అక్కడ నుండి ఎవరు నన్ను లేపకూడదు, అంతే ఇష్టంగా ఉండాలి. అలాగే రెండవది వాక్యం. దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకుంటాం? ప్రార్థన ద్వారా, తర్వాత వాక్యము ద్వారా. వాక్యం వినడం కానీ, చదవడం కానీ, ధ్యానించడం కానీ ఎలా ఉండాలి? నేను ఎందుకోసమే ఉన్నాను, ఈ రోజులో కనిపెట్టాలి, ఈ రోజు లోపల అన్నట్లు ఉండాలి. కానీ 10 నిమిషాలకి టైం అయిందా ఇక వెళ్ళిపోవాలి, అలా కాదు, ఆ విధంగా కాదు. ఒకవేళ కొన్ని బాధ్యతలను బట్టి నువ్వు వెళ్ళినా కూడా నీ మనసు ఎక్కడ ఉండాలి? దెబ్బ తగిలినప్పుడు దెబ్బ మీదే ఉంటది. అర్థమవుతుందా? గాయం కలిగినప్పుడు, ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నప్పుడు మీ మనసంతా ఏ పని చేస్తున్నా అదే కన్నులు తడిగా ఉండడం, హృదయం అంతా విచారంగా ఉండడం. ఏంటి ఆ మనసంతా కూడా దాని మీద ఉంది. దేని మీద? బాధ మీద, విచారం మీద, నష్టం మీద, అవమానం మీద, లేక భౌతికమైన సంతోషాల మీద. ఎక్కడున్నా అదే మనసు ఉంది అంటే మరి ఈ వాక్యం విషయాలు ఎందుకు ఉండలేవు? ఉండాలి. అది మనస్సు మారాలి. ఇప్పుడు మనసు తొందర చేస్తుంది. ఏదో ఒకటి పనులున్నా వెళ్ళిపో, నీకు దొరికినా దొరకకపోయినా. అదేంటి? మరణం వస్తున్నా కూడా నేను ఇక్కడే ఉండాలి. దొరకకపోతే జీవితమే లేదు, దొరకకపోతే అక్కడ ఏం లేదు, అక్కడ ఉండాలి. దేవుడు రాయాలి, అక్కడ నా పేరు చెప్పాలి, ఆయనను మెచ్చుకోవాలి, నేను కనిపెట్టాలి కదా. అక్షయ ధనాన్ని నేను కనిపెట్టాలి. పరలోకములో ధనం సంపాదించుకునే ఆ మార్గాన్ని నేను ఇక్కడ కనిపెట్టాలి. పరలోకములో గొప్ప అధికారాన్ని పొందగలిగిన, పరలోకంలో జీతం పొందగలిగిన దానికోసమే నేను చచ్చిపోయి మళ్ళీ పుట్టాను. నీకు అర్థమవుతుంది? ఆత్మలో చనిపోయిన నేను పుట్టినది దానికోసమే. దేని కొరకు? అక్షయమైన స్వాస్థ్యం కొరకు. మరలా మీరు దేవుడు తన విశేష కనికరము చేత మరలా జన్మింపజేసాను, అందుకే నేను పుట్టాను అని చెప్పాలి. పరలోకం కొరకు నేను పుట్టాను, పరలోక స్వాస్థ్యం కొరకు నేను పుట్టాను, దేవుడు మెచ్చుకునే కార్యాల కోసం నేను పుట్టాను, ప్రత్యేకించబడ్డాను లోకము నుండి. లేదంటే ఇష్టం వచ్చింది చేసుకుంటూ బ్రతకడం అయితే లోకంలోనే బ్రతికే వ్యక్తిని. కానీ అక్కడ నుండి దేవుడు నన్ను వేరు చేశాడు, తన మహిమను పొందాలని, ఆయన రాజ్యానికి వారసుని కావాలని. అది మనం గుర్తించాలి. మన మనస్సు మారి నూతనం కావాలి. కారణం దేవుని చిత్తం కోసం. ఇదే మన ముగింపు. మన మనస్సు మారాలి. ఎక్కడుంది ఇప్పుడు? ఆయన చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకోవాలి అన్న దగ్గర లేదు. ఏదో ఒకటి, ఇప్పుడు ఆయన చిత్తం గురించి కాదు, ఇప్పుడు ధనమును గురించి, ఉద్యోగాన్ని గురించి, చేసే పనులను గురించి, ఆహార పదార్థాలను గురించి, సమయాన్ని ఎలా గడపాలి, ఖర్చు చేయాలన్న దాని గురించి ఆల్రెడీ ఫీడ్ అయిపోయింది. ఎన్నో సంవత్సరాలు కదా, ఇప్పుడైనా కొత్తగా పైనుండి భూమి మీదకి వచ్చామా? లేదు. మనకు ఆదివారం తెలుసు, సోమవారం తెలుసు, మంగళవారం తెలుసు, వారాలన్నీ తెలుసు, నెలంతా తెలుసు. మన డైరీలన్నీ ఒకసారి ముందు పెడితే ఏ రోజు ఏం చేయాలో, ఎట్లా వెళ్ళాలో అంతా ఉంది అక్కడ. క్రొత్తదనమే లేదు. ఏం కావాలి? క్రొత్తదనం కావాలి. మన మనస్సు మారి నూతన మగుట వలన మనం రూపాంతరం చెందాలి. తిరిగి వెనక్కి రాలేని ఒక క్రొత్త స్థాయిలోనికి రావాలి. అదేంటో తెలుసా? దేవుని చిత్తం పరీక్షించి తెలుసుకోవాలి. అదే నా యొక్క తొందరపాటు, అదే నా మనసు. ఎప్పుడు ప్రార్థనలో ఉంటానా, ఎప్పుడు వాక్యములో నుండి దేవుని చిత్తాన్ని కనుగొంటానా, ఇది
ముఖ్యమైన పని. ఆ తర్వాత ఆ చిత్తాన్ని నెరవేర్చడం అనేది ఇక్కడ మనం గ్రహించాలి. దేవుని వాక్యం ఎంత శక్తివంతమైంది అనేది మనం చూస్తే 19వ కీర్తన చూడండి. 19వ కీర్తన 7వ చరణం నుండి చూస్తే, యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. మన ప్రాణమే తెప్పరిల్లుతుంది. ఎంత శక్తి ఉంది దేవుని వాక్యంలో. నీ ప్రాణమే, నీకు నమ్మకం లేదు. ఇప్పుడేం చదువుతాను, నేను బాగుంటే, నా మనసు బాగుంటే, సంతోషంగా ఉంటే అప్పుడు దేవుని దగ్గరికి వస్తాను. కాదు కాదు, దేవుని వాక్యం సజీవమైనది, బలము గలది. నీకంటే బలమైనది దేవుని వాక్యం. నిన్ను ప్రభావితం చేసే శక్తి వాక్యానికి ఉంది. వాక్యానికి ఉంది. నువ్వు వాక్యం దగ్గర ఉన్నప్పుడు వెదుకుడి మీకు దొరుకును. మనం ఏమంటున్నా, ఇప్పుడు అసలు వెతికేటట్లేదు, దొరికేటట్లేదు. ప్రార్థన, దేవుని మాట గుర్తు చేసుకో. ఏమన్నాడు ఆయన? వెదుకుడి మీకు దొరుకును. నువ్వు వెతుకుతున్న చోట అది లేదనుకో, అది ఎక్కడ ఉంటుందో ఆ జ్ఞాపకం కూడా అదే స్థలంలో దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఎన్నిసార్లు లేవు మనకు అనుభవాలు. ఎక్కడో వెతుకుతుంటే నేను అక్కడ పెట్టినట్టున్నాను, అక్కడ ఉన్నట్టుంది. ఎన్ని విషయాల్లో నువ్వు వెతుకుతూ ఉండగా దేవుడు సహాయం చూడు. కొన్ని విషయాలు నీకు అక్కడ జ్ఞాపకం వస్తున్నాయి, అదే దేవుని కార్యం. వెదకుడి మీకు దొరుకును. ముఖ్యంగా ఎక్కడికి రండి? బైబిల్ దగ్గరికి రండి. మీరు వెదకండి, దేవుడు మీకు తెలియజేస్తాడు. దాన్ని నువ్వు చేసినప్పుడు నువ్వు దేవుని చిత్తాన్ని కనుగొన్నావు, చేసావు గనక దేవుని నిన్ను మెచ్చుకుంటాడు. ఆ దేవుడు సంతోషించే పని నువ్వు చేసినందుకు ఆయన ఇచ్చే బహుమానములో అద్భుతమైన విషయాలు ఉంటాయి. అందుకే ఈ జీవితం ఉంది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ అనేకమైన విషయాలు తెలియజేస్తున్నాడు. దేవుడు యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. చూసారు, దేవుని వాక్యము బుద్ధి లేకపోతే బుద్ధిని కలిగిస్తుంది. బుద్ధిమంతులం అవుతాం. ఎక్కడుంటే? వాక్యం దగ్గర ఉంటే బుద్ధిమంతులం అవుతామండి. లేకపోతే అదే బుద్ధిహీనత. అంతకు 3 సంవత్సరాలు కనబడ్డది, పోయిన సంవత్సరాలు కనబడ్డది, ఇప్పుడు కూడా కనబడుతుంది. ఏంటది? బుద్ధిహీనత. ఇప్పుడు బుద్ధి కావాలి. ఎక్కడ? బైబిల్ దగ్గర కూర్చుంటే బుద్ధి వస్తుంది, బుద్ధిమంతులం అవుతాం. అక్కడ నువ్వు ఎలా ఉంటావో తెలుసా? లోపం లేని విధానంలో ఉంటావు. దేవుడు మెచ్చుకుంటాడు. బుద్ధిమంతులను మెచ్చుకున్నాడు కదా, అలాంటి పనులు చేస్తుంటావు. ఎక్కడ? వాక్యం దగ్గర ఉంటే. అది బుద్ధిహీనులకు బుద్ధిని పుట్టిస్తుంది, జ్ఞానాన్ని పుట్టిస్తుంది. ఎక్కడుండాలి మనం? బుద్ధిమంతులుగా మనల్ని చెయ్యగలిగిన స్థలములో ఉండాలి, అది వాక్యం. అలాగే యెహోవా ఉపదేశం నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మం నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. హృదయాన్ని సంతోషపరిచేది ఏంటో తెలుసా? యెహోవా ఉపదేశములో నీ హృదయం బాధను మర్చిపోయి ఆదరణ పొంది తిరిగి సంతోషముతో, నిరీక్షణతో ముందుకు వెళ్ళేటట్లు నీ హృదయాన్ని చెయ్యగలిగిన శక్తి వాక్యానికి ఉంది. దేవుని వాక్యం వ్రాయబడిన ఒక పుస్తకం కాదు, సజీవమైనది. దేవుని వాక్యానికి ఏముంది? జీవముతో ఉన్న ఒక వ్యక్తి మాట్లాడితే ఎలా ఉంటుంది? గదిలో జీవంతో ఉన్న ఒక వ్యక్తి ఫోన్లో మాట్లాడితే ఎలా ఉంటుంది నీకు? అలా ఇక దేవుని వాక్యం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. వాక్యం సజీవమైంది. వాక్యము ఏం చేస్తుంది? ఆయన ఉపదేశం నిర్దోషమైన, అవి హృదయమును సంతోషపరుస్తాయి. యెహోవా ఏర్పరిచిన ధర్మం నిర్మలమైంది, అది కన్నులకు వెలుగిచ్చును. కన్నులకు వెలుగిచ్చును, మన జీవితాన్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్తుంది అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే ఆయన యందలి భయం పుట్టిస్తుంది, అది పవిత్రమైంది, అది నిరంతరం నిలుస్తుంది. ఎప్పుడు ఉంటుంది? మానవుని యొక్క జాగ్రత్తలు పనిచేయవు, కానీ దేవుని భయం ఎలా వస్తుంది? భయభక్తులు పుట్టిస్తాను. ఎక్కడుంటే? తిరుగుతూ ఉంటేనా? ప్రార్థన వదిలేసి, వాక్యం వదిలేసి, వాక్యం కంటే ప్రార్థన కంటే తిరుగుబోతుతనమే గొప్పది అనుకుంటూ, సంతోషపడుతూ, ఆకర్షించబడుతూ, పరుగులెత్తుతూ ఉంటే దేవుడు భయభక్తులు నేర్పిస్తాడా? ఇస్తాడా? ఆయన సన్నిధిలో కూర్చుంటే, ప్రార్థనలో ఉంటే, ఆయన ఉపదేశాలు వింటుంటే భయభక్తులు పెరుగుతాయి మనలో. అది మనం గుర్తించాలి. అలాగే 10వ వచనంలో మనం చూస్తున్నాం, అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరదగినవి, తేనె కంటెను, జుంటి తేనె దారుల కంటెను మధురమైనవి. చూడండి, ఎంతకు మించిన విలువైంది కానీ, సంతోషకరమైంది కానీ, అలాగే లోపల నీకు మేలు చేయగలిగింది కానీ లేదు అనేది ఇక్కడ చెప్తున్నాడు. విస్తారమైన మేలిమి బంగారు, విలువ కోసం తీసుకుంటాం.
కోరుతూ ఉంటాం. అలాగే తేనె, జుంటి తేనె దారులు కేవలం టేస్ట్ కోసమే కాదు, దాంట్లో ఉన్న మేలు కోసం కూడా. వీటికంటే మేలైంది, వీటికంటే కోరదగినది, వీటికంటే పరిగెత్తగలిగినది అనేది ఇక్కడ చెప్తున్నాడు. అది మనం గ్రహించాలి. దేవుని చిత్తం, దేవుని వాక్యం ఎంత శక్తివంతమైంది. అందుకు మన మనస్సు మారాలి. నేను తెలుసుకుంటాను, పరీక్షించి తెలుసుకుంటాను అనే దగ్గరికి మనం రావాలి అన్న విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. అలాగే మరొక వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం చూడండి. సామెతలు 3వ అధ్యాయంలో అద్భుతమైన విషయాలు చెప్పాడు ఇక్కడ. మొదటి నుండి చూస్తే, నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి ఏం చేస్తాయంటే, ఏం చేస్తాయి? దీర్ఘాయువునిస్తాయి. సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలగజేయును. దేనికంటే ఏం కావాలండి? మనిషికి ఏం కావాలి? శాంతి కావాలి. తర్వాత ఏం కావాలి? దీర్ఘాయు కావాలి. తర్వాత ఏం కావాలి? సుఖంగా జీవితం గడవాలి. ఇవన్నీ ఎక్కడున్నాయంట? వాక్యంలో ఉన్నాయి. మనం బయట వెతుకుతున్నాం. దేవుడు దొరికాయి అనాల్సి వస్తుంది. ఎక్కడున్నాయి ఇవన్నీ కూడా? నేను అంతస్తు పెంచుకోవాలంటే, సౌకర్యాలు పెంచుకోవాలంటే నేను చాలా కష్టపడాలి. వాక్యమును కూడా ప్రక్కన పెట్టి కష్టపడాలి. దేవునికి తెలుసు కదా, దేవుడు దీన్ని అంతటిది ఏం అక్కర్లేదు. నీవు నరుల కష్టం చేత దేవుడిచ్చే ఆశీర్వాదమును నువ్వు పెంచుకోలేవు. అది ఆయన ఇస్తేనే నీకు దొరుకుతుంది అనే విషయం చెప్పాడు. అలాగే దేవుడు వాక్యంలో, తాళిమి లేక పని చేయువానికి నష్టమే ప్రాప్తించును అన్నాడు వాక్యంలో. తాళిమి లేక పని చేస్తే నష్టమే ప్రాప్తించును. దేవుడు చెప్పినట్లుగా ఆయన వాక్యము దగ్గర నువ్వు ఉంటే ఏం జరుగుతుందో తెలుసు? అభివృద్ధి అనేది జరుగుతుంది. లోకం వేరండి, లోకం వేరు. వారికి అలా కలిగింది, వీరికి ఇలా కలిగింది. వారి ముప్పు తిప్పలు పడడం చూసి వారి హృదయం బ్రద్దలు అవడం దేవునికి ఇష్టం లేక, కృపతో ఏం చేస్తాడు? ఏదో ఒకటి ఆశీర్వాదం. ఇన్ని సంవత్సరాలు పడి ఉన్నాడు కదా, ఇంత జరిగింది కదా, ఇంతగా లేకపోతే ఇప్పుడు ఇతని హృదయం బ్రద్దలవుతుందని ఇస్తాడు. దానికి నువ్వు ఆకర్షించబడాల్సిన అవసరం లేదు. నీ మార్గంలో అన్ని ఆశీర్వాదాలు దేవుడు పెట్టాడు. అది మనం గుర్తించాలి. కాబట్టి వాక్యం గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. అవి దీర్ఘాయు కలగజేస్తాయి, సుఖజీవంతో గడుచు సంవత్సరాలు, అలాగే శాంతిని నీకు కలగజేయును అన్న విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. ఆయన వాక్యం ఎంత గొప్పది. ఆయన చిత్తమును ఎందుకు పరిశీలించి తెలుసుకోవాలి. ఎందుకు నా మనస్సు మారాలి? ఎటు మారాలండి? ఎక్కడి నుండి ఎటు మారాలి? నా మనస్సు నాకు ఇష్టమని చెప్పాలి. ఏంటి ఇష్టం? దేవుని చిత్తము తెలుసుకోవడం నాకు ఇష్టం. నాకు సమయం దొరకగానే నేను దేవుని చిత్తాన్ని కనుగొనాలి. నశించిపోయే జీవితం కాదు, వాక్యంలో నేను కనుగొనాలి. ప్రార్థనలో ఉండి, దేవా నాకు బోధించు, జ్ఞాపకం చేయి, నీ ఆజ్ఞలేంటి? ఈ రోజు నాకు సమయం ఇచ్చావు, కానీ ఎందుకోసం ఇచ్చావు? ఏం చెయ్యాలి? ఈ రోజు నేనేం చెయ్యాలి? మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ జీవితం అంతా చరిత్ర అయిపోతుంది. తీసుకుంటావా? తీసుకో అని దేవుడు అంటే ఏం తీసుకుంటామండి? ఏమి తీసుకోలేం. దేవుని సన్నిధిలో నిలబడ్డ తర్వాత నీవు నా మాటలు కాదని, నా మాటల కొరకు కనిపెట్టుకొనుట కంటే రోజంతా కష్టపడడం, రోజంతా నిద్రపోవడం, రోజంతా తిరగడం, రోజంతా నీకు ఇష్టమైనవన్నీ చేసావు కదా, ఏం సంపాదించావు? ఒకటి తీసుకురా అంటే ఎక్కడి నుండి తీసుకొస్తామండి? ప్రభు అదంతా కలలాగి వెళ్ళిపోయింది. కానీ దేవుని సన్నిధిలో నువ్వు ఉన్న సమయమునకు ఆయన దగ్గర రాయబడింది, ఆయన చేతిలో నీకు జీతం ఉంది. అది మనం గుర్తించాలి. కాబట్టి సుఖముతో గడుచు సంవత్సరములు ఎక్కడున్నాయి? ఆయన ఉపదేశంలో ఉంది. ఆయన ఉపదేశంలో ఉంది. ఇది మనం గుర్తించాలి. మనం ఏదో కష్టపడితే, మనం ఏదో చేస్తే అంటే దేవుని కృపను మర్చిపోతున్నావు. నువ్వు బ్రతకడానికే దేవుని కృప కారణం. ఆ కృపను గుర్తిస్తే ఇంకా కృప ఇవ్వాలనుకుంటున్నాడు. ఇంకా నీ జీవము కంటే ఉత్తమమైన కృపను ఇవ్వాలనుకుంటున్నాడు. అంటే జీవం అంటే బ్రతుకు అనుకోండి. జీవం అంటే బ్రతుకు. నువ్వు బ్రతుకు కంటే అర్థవంతమైన బ్రతుకును కృప ఇస్తుంది. బ్రతికి ముగిస్తావు అంతే. దానికంటే శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన సన్నిధిలో ఉండటం ద్వారా. ఇదంతా కూడా మనం గుర్తించాలని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి లోకంను పోలిన వారుగా ఉండకూడదు. లోక విధానాలను, లోక మర్యాదను మనం అనుసరించకూడదు. మన మనస్సు మారాలి. దైవభక్తిని గురించి చెప్తుంది. దైవభక్తి 1 తిమోతి
4:7-8 దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోయే జీవం విషయంలో, అది అన్ని విషయాల్లో కూడా అది వాగ్దానముతో కూడినది, దాని గ్యారెంటీ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ జీవితం క్లోజ్ అయ్యి మరొక జీవితంలో నువ్వు ప్రవేశించినా కూడా దైవ భక్తి నీకు మేలుకరమైనది అనేది వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మన మనస్సు దైవ భక్తి వైపు, శాశ్వతముగా ఉండగలిగిన విషయాల వైపు మన మనస్సు మారాలి. అది దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. అందుకే కొలస్సీ 3:3 చెప్పాడు, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఏలైనగా మీరు మృతి చెందారు. బాప్తీసంలో ఏం జరిగిందండి? బాప్తీసంలో ఏం జరిగింది? నేను అన్న వ్యక్తి మునిగి చచ్చిపోయాడు. ఎవరు లేశారు? కొత్త వ్యక్తి. ఆయన పేరు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె కదా. నేను దేవుని బిడ్డను అనే గంభీరమైన వ్యక్తి లేచాడు. అంతకుముందు వ్యక్తి నేను దేవుని బిడ్డను అనగలడా? అనలేని పరిస్థితి. దేవుని బిడ్డ ఏంటి? రాజే చెప్పలేకపోతున్నాడు. నీలాగా చదువుకున్న దాంట్లో ఫస్ట్ ర్యాంక్ పొందిన వాడికి ఆ దమ్ము ధైర్యం లేదు. నీకెక్కడి నుండి వస్తుంది? నీ మార్కులను బట్టి, నీ స్టేటస్ను బట్టి ప్రపంచంలో నంబర్ 1 వ్యక్తికే దొరకట్లేదు. అది ఎలా దొరికింది? ఈ జీవితాన్ని ముగింపు పలకడము ద్వారా దొరికింది. అలాగే జీవితం ఎట్లాగూ ముగింపే. ఇక్కడ నుండి ఒక క్రొత్త వర్తమానం ఉంది. ఇక్కడ నుండి నీవు మృతి చెందావు గనుక అన్న దాంట్లో ఒక క్రొత్త వర్తమానం ఉంది. మనం చనిపోయాం. ఎందుకు చనిపోయాం? ఈ జీవితం లాస్ట్గా నన్ను తీసుకెళ్లేది జీరో. ఈ జీరో కొరకు ఇదంతా ఎందుకు? జీరో కొరకు నడిపించింది ఏదైనా ఉందా? ఉంది. కానీ దీన్ని క్లోజ్ చేయాలి నువ్వు. నేను అనేది క్లోజ్ చేస్తే నిన్ను 1 నుండి ఇక ఎన్నంటే అన్ని సంపాదించుకునే మార్గంలో నడిపిస్తాను. కానీ ఈ మార్గం జీరోనే. జీరో వైపు నడుస్తానంటే నువ్వు నడు. ప్రభు ఇది జీరో అయితే ఎందుకు? జీరో అయితే ఎందుకు? కాబట్టి కలలాంటి జీవితం నాకు వద్దని దాన్ని ఏం చేశాం? పాతి పెట్టేశాం. ఏలే అనగా మీరు చనిపోయావు. చనిపోయిన వాడికి ఏం కావాలండి? చనిపోయిన వాడికి ఈ లోకంలో ఏం కావాలి? ఏది అక్కర్లేదు. ఎందుకు చనిపోయాం? ఇది జీరో గనక చనిపోయాం. ఇది లాభము లేదు గనక చనిపోయాం. ఇది ఎలాగూ జీరో అవుతుంది. ఈ జీరో కోసం వద్దు. దేవుడిచ్చే బహుమానం కొరకైన జీవితం నాకు కావాలని దీనికి ముగింపు పలికాం. నేను అన్న వ్యక్తి చనిపోయి, నేను కాదు క్రీస్తే దేవుని కుమారుడే అన్న జీవితంలోనికి మనం వచ్చాం. కాబట్టి మనకు మరణం చేత ముగింపు అయ్యే దాంతో సంబంధం లేదు. ఎందుకంటే మనం చనిపోయాం. మనకు మరణం కూడా వేరు చెయ్యలేంది కావాలి. అది ఎక్కడుంది? కేవలం దేవుని చిత్తములోనే ఉంది. ఇప్పుడు అర్థమైంది కదా మనం ఎక్కడికి వస్తున్నామో? దేవుని చిత్తములోనే. ఈ లోకము దాని ఆశయు గతించిపోవును, కానీ దేవుని చిత్తం నెరవేర్చువాడు నిరంతరం నిలుస్తాడు. ఆ చిత్తము కొరకే ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆయన చిత్తం మనకు ముఖ్యం. ఆయన చిత్తం మనకు ముఖ్యం. ఆయన చిత్తాన్ని కనుగొనడం, దాన్ని చేయడం. మన మనస్సు మారాలి. దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోవాలి అనే స్థితిలోనికి రావాలి. అప్పుడు దేవుని చిత్తం ఏంటి, దాని విలువలేంటి అని మనము గ్రహించి ఆ చిత్తము కోసమే మనము పరుగులెత్తగలమనేది ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరించకుండా మన మనసును మార్చుకొని దేవుని చిత్తములో మన జీవితాన్ని నడిపించుకోవాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.